అవర్ ఛానల్. సో లైవ్ అప్డేట్స్ అలాగే శ్రీజ భరణి ఎంటర్ అయ్యాక ఎవరెవరు మాట్లాడుకున్నారు అలాగే ప్రోమో గురించి కూడా మాట్లాడుకుందాము. శ్రీజ వర్సెస్ అండ్ మాధురి అయితే ఖచ్చితంగా పడబోతుంది. ఎందుకంటే మాధురి పెట్టుకున్న తంటనే అనమాట, పెట్టుకున్న పెంటనే ఆమెకే తిరిగి పడబోతుంది అనిపిస్తుంది. ఇంకా ఆమె ఏం చెప్తుంది, మైండ్ యువర్ వర్డ్స్ అట. ఈమె మైండ్ యువర్ వర్డ్స్ అని చెప్పడం ఆశ్చర్యం అనిపిస్తుంది. యాక్చువల్గా శ్రీజ బిలో ఎప్పుడు తన ఆర్గ్యుమెంట్ బాగా మాట్లాడుతుంది, కానీ అంటే ఇట్లా క్రిటిసైజ్ చేసినట్టుగా, ఎక్కిరిచ్చినట్టుగా, ఇట్లా అన్నట్టుగా అయితే ఎప్పుడు బ్లేమ్ చేసినట్టుగా అయితే మాట్లాడదబ్బా. మాధురి కన్నా నా మాధురి మాటలు చూస్తే ఇంకా మనం ఎక్కడికో ఇది అయిపోవాలన్నమాట. నిన్న అసలు రీతుని ఎంత ఇన్నెన్ని మాటలు, ఇన్నెన్ని చిచ్చుకుంటుంది, సంచి పోసుకుంటుంది, చిచ్చుకుంటుంది, చిచ్చి అంటుంది. ఇవన్నీ శ్రీజ చేయదు, కరెక్ట్ పాయింట్ టు పాయింట్ మాట్లాడుతుంది ఆ శ్రీజ. ఆ శ్రీజని అంటుందంటే ఇంకా మీరు చూసుకోవాలి. ఇక వీళ్ళు అసలు నైట్ లైవ్లో చెప్తుంది మాధురి, నేను మాట్లాడు శ్రీజ వచ్చినాక నేను మాట్లాడను ఇంకా అని చెప్పేస్తుంది అనమాట. నువ్వు ఎందుకు మాట్లాడతావు, నీ గురించిన గుట్టు మొత్తం రట్టు చేసేసింది నిన్న. నువ్వు ఆమె చప్పట్లు కొట్టింది, ఆమె నామినేట్ చేయలేదు, తనుజ కళ్యాణ్ మీరు ఆమె నామినేట్ చేయకుండా మీరేం చేశారు మొత్తం బయట పెట్టినాక ఇంకేం మాట్లాడుతుంది. నేను బయట కూడా అడిగొచ్చిన, మీరు కూడా ఆమెకు తెలియదు అంటానా. ఒక ఆమె చెప్పింది నాకు, నాకే తెలియదు నీకెలా తెలుస్తుంది మాధురి అని అన్నదంట. అయిపోయిందా, పోయిందా, గాలి పోయిందా? అదే కదా మరి, అట్లా ఉంటుంది. నేను ఎవరో తెలియదంట అని చెప్పేసి నువ్వు బెల్లులు కొట్టేసినావు, మళ్ళా తిరిగి వస్తుంది, కర్మ ఈజ్ బ్యాక్ అన్నట్టుగా వచ్చేస్తుంది అనమాట. అలాగే లైవ్లోకి ఎంటర్ అయ్యారు, అందరికి హింట్స్ తీసుకుంటారు కదా. రాగానే ఇక్కడ తనుజ పుల్ల పెట్టిందబ్బా. ఇమాన్యుయల్ని నమ్మకు నువ్వు, ఇమాన్యుయల్ ఇజ్జేయకు అని చెప్పేసి తనుజ చెప్తుంది. ఏమని చెప్తుంది తెలుసా, ఆ రోజు భరణి గారిని సేవ్ చేస్తే రాము వెళ్ళిపోతాడు కదా, సో రాముని సేవ్ చేస్తాను, రాముని సేవ్ చేసిండు. పవర్ అస్త్ర రోజు కూడా రాము ఉండే, ఆ రోజు భరణి ఫోటో అండ్ ఇమ్ము ఫోటో ఇద్దరి ఉంటాయి. ఇమ్ము వచ్చినాక అప్పుడు కళ్యాణ్ పంపిస్తాడు, రాముని పంపిస్తే ఎలాగో ఇమ్ము తీసేస్తాడు కదా, అప్పుడు కూడా ప్లాన్గా చేశాడు. నువ్వు నమ్మకం అని చెప్పేసి రాగానే పుల్ల పెట్టేస్తుంది అనమాట. తనుజ ఏం తక్కువది కాదు, తనుజ మస్తు స్ట్రాటజిస్ట్ వాడుతుంది, మీకు అర్థం కావట్లేదు. తనుజ చాలా హుషారుంది. ఇప్పుడు దివ్య కూడా మాట్లాడుతుంటే థర్డ్ ప్రోమోలో దివ్యాని ఆమె ఎందుకు స్టాండ్ తీసుకుంటుంది, మీ గేమ్ మీరు ఆడనీకి వచ్చారు కదా, మీ గేమ్ పైన ఆమెదేంటి అన్నట్టుగా చెప్తుంది వెనకాల చేరి. మస్తు స్మార్ట్ మూవ్ చేస్తుంది, అంత తక్కువదేం కాదు. ఇంకొకటి చెప్తాను వినండి. ఒకటి నాకు వేరే దగ్గర తెలిసింది మాట ఏంటంటే, నిజంగానే ఫస్ట్ టైం మాస్క్ మ్యాన్ అండ్ 6 మెంబర్స్ కలిసి నామినేట్ చేస్తారు కదా అప్పుడు తనుజని. అప్పుడు మాస్క్ మ్యాన్ నా బిహేవియర్, నా క్యారెక్టర్ అసాసినేట్ లాగా నా క్యారెక్టర్ పైన అన్నాడు, నన్ను తీసుకోలేకపోతున్నా, ఒక ఆడపిల్లని అలా అంటే బయటకు ఎట్లా వెళ్తుంది అది ఇదని లొల్లు చేసింది. మాస్క్ మ్యాన్ మాట్లాడిస్తే కూడా మాట్లాడదు, 2-3 రోజులు మాట్లాడదు. మరి అదే మాధురి నిన్ను అంత ఘోరంగా, అంత ఇదిగా నీ పైన, నీ క్యారెక్టర్ పైన ముద్రేసింది. మరి నువ్వెందుకు మళ్ళా మాట్లాడుతున్నావు, ఆమెతో రాజు రాజు అని తిరుగుతుంది, నిజమే కదా. ఇదంతా ఎందుకు స్ట్రాటజీ ఏంటి అంటే, నువ్వు ఆమెతో లొల్లి పెట్టుకోలేవు, ఆమె నీ పక్కన వేసుకుంటున్నావు. ఆమె పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చింది, ఆమె నోరుకు భయపడి నువ్వు ఆమె పక్కలో చేరినావు. ఇంకొకటి వచ్చేసి ఆమె నుంచి కూడా నీకేమైనా ఓట్స్ పడచ్చు ముందు ముందు, ఆమె నీకు సపోర్ట్గా ఉంటే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అలా కూడా నువ్వు ఆలోచించినావు. ఇంకొకటి కళ్యాణ్ ఒకటి వీడియో నేను ఇన్స్టాగ్రామ్లో పెట్టినా చూడండి. కళ్యాణ్ ఒక మాట అంటాడు, నువ్వు ఇదివరకు ఉన్న తనుజ వేరు, ఇప్పుడు వేరు. ఎందుకు చెప్తా విను. నువ్వు మొన్న గేమ్లో డబ్బులు దొంగతనం చేసి నేను ఎవరికి వంచాను అన్నావు, అదే నువ్వు. అంతకుముందు నువ్వు కాదు, అదే నువ్వు. ఎందుకంటే నీ గేమ్ నువ్వు ఆడుతున్నావు, ఆడు. అంతకుముందు నువ్వు ఇలా లేవు, ఎందుకంటే అంతకుముందు నువ్వు ఫేవర్ చేసేలాగా, అంటే వేరే అందరి గురించి ఆలోచించే దానిలాగా నువ్వు ఇప్పుడు నీ గేమ్ ఆడుతున్నావు. అంటే నువ్వు డబ్బులు దొంగతనం చేసినావు, నీ స్మార్ట్ మూవ్ కాబట్టి నీ గేమ్ నువ్వు ఆడుతున్నావు ఇక్కడ, అదే నువ్వు. అక్కడ ఎవరికి వంచడానికి కూడా ఇష్టపడలేదు నువ్వు, నీ ఫ్రెండ్స్కి ఎవరికి, నేనున్నా, ఇమ్ము ఉన్నా, రీతు ఉన్నా, ఎవరికి వంచలేదు అని ఆమె మొత్తం బయట పెట్టిండు. ఆ వీడియో ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెట్టాను, కావాలంటే నేను ఇన్స్టా ఓపెన్ చేసి చూడండి, మీకు అర్థమైపోతుంది. అట్లా ఉంది ఆమెది, మీకు అర్థం కావట్లేదు. ఆమె ఏమంతా ఈ కన్నడ పిఆర్లు పెట్టుకున్నది, వాళ్ళు ఎంత వల్గర్ అంటే అంత వల్గర్ కన్నడ పిఆర్స్ తెలుసా. మనం ఏదైనా తనుజ గురించి మాట్లాడితే చాలు వాళ్ళు వచ్చి గలీజ్గా కామెంట్స్ పెడుతున్నారబ్బా. ఎంత గలీజ్గా అంటే అంత గలీజ్గా పెడుతున్నారు ఇన్స్టాలో. నేను టర్న్ ఆఫ్ చేసేస్తా, అంత వల్గర్ కామెంట్స్, అంత గట్టి పిఆర్ని మాట్లాడుకొని వచ్చింది. ఆమె ఏం తక్కువది కాదబ్బో. ఇక్కడ నిన్న మనీష్ ఏమి ఆమెను ఏం బ్లేమ్ చేయలే, ముద్దు మాటలు చెప్పి చెవిలో మందర పూలు అవును పెడుతుంది, ముద్దు మాటలు చెప్పేది పెడుతుంది.
ఎన్నికాల ఒకరు గట్టిగా ఉండాలని చెప్పేసి పెట్టుకుంటుంది. ఆమె ఏమంత ఇన్నోసెంట్ ఏం కాదు. ఒక బాండ్ పెట్టుకుంటుంది, ఆమె కోసం ఉండాలి, ఆమె కోసం మాట్లాడాలని చెప్పేసి. అంత తక్కువలో ఏం లేదమ్మా ఆమె. చెప్తున్నాను కదా, కరెక్ట్గా స్ట్రాటజీస్ ప్లే చేస్తుంది, కరెక్ట్గా మూవ్ అవుతుంది. నిజం చెప్తున్నా, మీరు నమ్మండి. ఎప్పుడు కానీ సీరియల్ చూసి అది చూసి మోసపోకండి. గేమ్ చూడండి. కళ్యాణ్ గేమ్ ఎక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు, కానీ చేసింది మెత్తగా మాట్లాడుకుంటూ. ఇప్పుడు నీకు కన్ఫెషన్ రూమ్లో వీడియోస్ చూపించినప్పుడు నువ్వు గట్టిగా అడగాలి కదా, అడుగుతలేవు. ఏంటంటే నీకు వెనకాల ఒకరు ఉండాలి సపోర్ట్. ఏదైనా ఫిజికల్ గేమ్ వస్తుందో ఏదైనా వస్తుందో. ఇమ్ము కరెక్టే, నిన్న ఈరోజు నామినేషన్ కరెక్టే వేసాడు నిఖిల్. అవును, నువ్వు అంత స్టార్ ప్లేయర్ అయి ఉండి నువ్వు ఎందుకు అడుక్కుంటున్నావు? మరి నువ్వు ఎందుకు అడుక్కోవద్దు కదా, అదే కదా. సో ఇక్కడ ఈ రోజు కూడా మాధురి వర్సెస్ తనుజ, అలాగే తనుజ వర్సెస్ దివ్య కూడా రచ్చ జరిగింది. 3వ ప్రోమో అదే వచ్చింది. ఆమె ఎందుకు స్టాండ్ తీసుకుంటుంది, ఆమె ఎందుకు నీతో మాట్లాడుతుంది అని అంటుంది. అది ఇంకా భరణి కూడా అర్థమైపోయింది, ఇక స్టార్ ప్లేయర్ అని. ఇక తనుజతో ఇట్లా కొట్టుకున్నాడు. సో ఇంకా దివ్య కూడా ఏడుస్తూనే ఉంటుంది, నైట్ లైవ్లో కూడా ఏడుస్తూనే ఉంటుంది నాతో మాట్లాడలేదని చెప్పేసి. ఎందుకంటే బయట గలీజ్గా కూడా వెళ్ళిన వాళ్ళిద్దరి మీమ్స్ వచ్చాయన్నమాట. వీళ్ళు అన్న చెల్లెళ్ళ అన్నయ్య ముందు కాలు ఇట్లా ప్యాంట్ పైకి పెట్టుకుని కూర్చున్నాను, అలాంటి మీమ్స్ అన్నీ వైరల్ అయ్యాయి అనమాట. ఆ మీమ్స్ చూసి ఇంకా ఆయన నన్ను ముట్టుకోలేదు అని చెప్పేసి ఆమె. అలాగే శ్రీజ రీతుకి డీమాన్ చెప్తుంది. ఈ డీమాన్ రీతు లొల్లబ్బా, ఏం లొల్లబ్బా, 3 రోజుల నుంచి సత్తాయిత్తుర్రు. ఈ రోజు కూడా గంట సేపు లొల్లి పెట్టుకున్నారు చూడండి. ఎంత అంటే అంత లొల్లి వీళ్ళది. అసలు రచ్చ వడుస్తలేదు, దాంతలేదు. మొగుడు పిల్లలు కూడా అంత లొల్లి పెట్టుకోరేమో అన్నట్టు పెట్టుకుంటున్నారు లొల్లి. ఆ లొల్లి కంటిన్యూ అవుతూనే ఉంది 3 రోజుల నుంచి. ఇక అది మారట్లేదు. వాళ్ళకు కూడా శ్రీజ చెప్తుంది, మీ లెక్క మీరు ఉండండి, మీరు ఇదివరకు ఎలా ఉన్నారో ఉండండి, ఎవరో వచ్చి చెప్పారని మారకండి అని చెప్తుంది. అలాగే మనకి కళ్యాణ్ కూడా చెప్తా, కానీ కళ్యాణ్ వినట్లేదు. నువ్వు ఎందుకు తనుజను నామినేట్ చేయకుండా సిల్లీ నామినేట్ చేస్తున్నావు? నువ్వు ఇదివరకు మంచి పాయింట్స్ పెట్టి నామినేట్ చేస్తున్నాడు, ఇప్పుడు చేయట్లేదు అని చెప్తుంది. కానీ నీకు తెలియదు శ్రీజ. నువ్వు పోయినాక రాముగాడు ఏం చేసిండు అనేది నీకు తెలియదు, ఎన్ని అటు ఇటు పోయినా అనేది నీకు తెలియదని ఇక వాళ్ళకి చెప్తా ఉంటుంది. ఇక భరణి ఏమో ఇక వీళ్ళందరూ నలుగురికి కూర్చోబెట్టిగా చెప్తా ఉంటాడు. సో మీ గేమ్ మీరు ఆడండి, ఎవరిని నమ్మకండి, ఎవరితోని ఇది అవ్వకండి సో అన్నట్టుగా చెప్తాడు. కానీ ఎక్కువ హింట్స్ ఇచ్చినట్టుగా అయితే ఏం చెప్పట్లేదు. సో ఇంకా ఇమ్ము అయితే కలుపుకుంటాడు భరణిని, మంచిగా ఉంటాను అంటే సారీ అన్న అంటే నీకేం నువ్వు ఆడినవులే, నువ్వు చేసినవులే అని చెప్పేసి ఇద్దరు హగ్ చేసుకుంటారు. ఇక వాళ్ళు ఇప్పుడేమో అది నామినేషన్ లాగా పొట్లాడుతూ ఉన్నారు. ఏం నామినేషన్ ఏమో. డీమాన్ అయితే నామినేషన్లో చెప్పినట్టే చెప్తున్నాడు. అబ్బా అనుకుంటే ఇక ఒక్కొక్క పాయింట్ పెట్టి చెప్తున్నారు. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. నా ఇన్స్టాల్ ఫాలో అవ్వండి, మోర్ స్టోరీస్ పడుతూనే ఉంటాను, మీకు అర్థమైపోతుంది. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్.